మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు తీసుకున్నారు. అమరావతి రాజధాని మొదట ప్రియారిటీగా ఉండబోతుందని చెప్తున్నారు. ప్రస్తుతం మంత్రి నారాయణ ఉన్నారు, మనతో మాట్లాడదాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. మీరు 5 ఏళ్లుగా 2014-19 వరకు రాజధానిలో కీలకంగా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మరోసారి మీకు అదే బాధ్యతలు అప్పగించారు. అమరావతి రాజధాని మీ మొదటి ప్రియారిటీగా ఉండబోతుందా ఏంటి సార్? అంటే ఖచ్చితంగా అండి, అందరూ 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. రాజధాని అనేది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. ఎందుకంటే ఇక్కడ తీసుకునే డెసిషన్, ప్రతి డెసిషను రాష్ట్ర ప్రజల యొక్క డెవలప్మెంట్కి ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా దీనికి ప్రయారిటీ ఇచ్చి, ఏదైతే రైతు సోదరుల దగ్గర నుంచి ఆ రోజు 34,000 ఎకరాలు 58 రోజుల్లో తీసుకున్నాము, వాళ్ళ యొక్క మాట నిలబెట్టడానికి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టడానికి దీన్ని ఖచ్చితంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. సీట్ క్యాపిటల్తో పాటు కోర్ క్యాపిటల్ కూడా అప్పట్లో నిర్మాణం చేశారు. పర్మనెంట్ సెక్రటరియట్, అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు కూడా మీరు పనులు ప్రారంభమయ్యాయి. కానీ అవన్నీ ఇప్పుడు నీట మునిగిపోయి ఒక గుండెలాగా తయారైన పరిస్థితి. వాటిని ఎప్పుడు పనులు స్టార్ట్ చేయబోతున్నారు? అండ్ ఇవన్నీ యాక్చువల్గా ఇవాళ నేను ఛార్జ్ తీసుకున్నాను. అయితే ఇవన్నీ కూడా అధికారులతో కూర్చొని డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇచ్చిన టెండర్స్ కంటిన్యూ చేయొచ్చా లేదా కొత్తగా టెండర్లు పిలవాలి, ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్. అవన్నీ టెక్నికల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకొని ముందు పోవడం జరుగుతుంది. అమరావతిలో ఏమైనా పర్యటించబోతున్నారా? అక్కడ ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులను ఖచ్చితంగానే ఇవాళ మధ్యాహ్నం యాక్చువల్గా ఇంకా అందరూ చాలా మంది ఉన్నారు. అయిన తర్వాత అమరావతిని ఇవాళ నేను విజిట్ చేస్తాను. అమరావతిలో ఒక్క ఇటు కూడా పెట్టలేదు. 5 ఏళ్ళు కోట్లు మొట్టిగా లేసినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 3 రాజధానులు చెప్పారు, దాని గురించి ఏం చెప్పారు? ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు రాజధాని కట్టకూడదు, అసలు ఈ రాష్ట్రానికి రాజధాని వద్దని అనుకున్నట్టున్నారు. ఎందుకంటే అసెంబ్లీలో ఒకప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలకి ఆయనే చేతులు ఎత్తాడు. కానీ మళ్ళీ ఎందుకని ఆయనలో మార్పు వచ్చింది. ఎందుకు? ఇది కేవలం ఏంటంటే రాజకీయ నాటకం. ప్రజలు ప్రజా అవసరాలను వదిలేసి 3 ముక్కలు ఆటాడుతూ అక్కడ రాజధాని, ఇక్కడ రాజధాని, అక్కడ కోర్టు, ఇక్కడ అసెంబ్లీ చేశారు. అది కరెక్ట్ కాదు. అప్పుడు మేము చేసింది కానీ కంటిన్యూ చేస్తుంటే 1 ఇయర్లో పూర్తి అయిపోయింది అది రాజధాని. అయినప్పటికీ ఇప్పుడు మించిపోయింది లేదు. ప్రజలు మా మీద ఎంతో నమ్మకంతో ఇచ్చారు. దీన్ని ఒక 2.5 ఇయర్స్లో కంప్లీట్ చేయగలనే అవగాహన నాకు ఉంది. ఎందుకంటే 2014-19 దాకా చేశాను కాబట్టి 2.5 ఇయర్స్లో ఇది కంప్లీట్ అవుద్దనే అవగాహన ఉంది. బట్ ఏదైనా అధికారులతో కూర్చొని ప్లాన్ చేసి టైం బౌండ్ ఎప్పుడు లోపల చేయగలిగే టెంటేటివ్ అనేది ప్రజలకు కూడా వివరించడం జరుగుతుంది. మాస్టర్ ప్లాన్ అనేక దేశాలు తిరిగి మీరు ఒక అధ్యయనం చేసిన తర్వాత మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పుడు అదే మాస్టర్ ప్లాన్ అమలు చేయబోతున్నారా? ఏమైనా మార్పులు చేర్పులు మాస్టర్ ప్లాన్ ఉంటాయి? మాస్టర్ ప్లాన్ సేమ్ ఉంటుందండి. ఎందుకంటే దాని మీద చాలా స్టడీ చేసాం, అనేక విదేశాలు తిరిగాను. సింగపూర్ వాళ్ళ దగ్గర యాక్చువల్గా లేఅవుట్ డిజైన్ చేయించాం. బిల్డింగ్స్ డిజైన్స్ అన్నీ మనకు నార్మన్ పార్ట్నర్స్ యాక్చువల్గా డిజైన్ చేశారు. అందువల్ల దాంట్లో మార్పులు ఏమి ఉండవు, వాటినే కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్లో మార్పులు ఉండవని చెప్తున్నారు. గతంలో ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో అదే మాస్టర్ ప్లాన్ కొనసాగుతుంది. సాధ్యమైన త్వరగా 2.5 సంవత్సరంలో మొదటి ఫేజు అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్తున్నారు. గత పాలకులు అమరావతి ఒక్క ఇటుకు కూడా పెట్టలేదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం చేసి తీరుతామని మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV, సచివాలయం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.